గ్రామ పంచాయతీ కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసం సెప్టెంబర్లో జరిగే అసెంబ్లీ సమావేశాల్లోనే జీవో ఇచ్చి వేతనాలు పెంచాలని యూనియన్ రాష్ట్ర కార్యదర్శి చినపాక లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలను 2వ రోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 60,000 మంది గ్రామ పంచాయతీ కార్మికులు గ్రామాల పారిశుద్ధ్య నిర్వహణ, పన్నుల వసూలు, మంచినీళ్లు సరఫరా, వీధి లైట్ల నిర్వహణ చేస్తూ ప్రభుత్వం నిర్వహించే అనేక కార్యక్రమాల అమల్లో కీలక భూమిక పోషిస్తున్న కనీస వేతనాలు లేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికల ముందు మేం అధికారంలోకి వస్తే కనీస వేతనాలు అమలు చేస్తామని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని, ఆరోగ్య ప్రమాద బీమా కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ 2.5 సంవత్సరాలు గడిచినా ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కార్మికులను వేధిస్తున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీ కార్మికులు టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోరాడుతుంటే టెంట్ల దగ్గరికి వచ్చి మద్దతిచ్చి పోరాడండి అని ధైర్యం చెప్పిన నేతలే నేడు ముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారని, అయినా గ్రామ పంచాయతీ కార్మికుల బతుకులు మాత్రం మారడం లేదని అన్నారు. జిల్లాలో తొలగించిన కార్మికులను వెంటనే పనిలోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులను సమీకరించి చలో హైదరాబాద్ నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే రాష్ట్ర వ్యాప్త సమ్మె చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య, జిల్లా నాయకులు పోలి సత్యనారాయణ, జేరిపోతుల ధనుంజయ, యూనియన్ జిల్లా నాయకులు ఎర్రగోని లింగయ్య, ఏర్పుల సైతులు కొండేటి నరసయ్య, వడ్డపల్లి యాదయ్య, నాంపల్లి శంకర్, రమావత్ రాజు, నక్క నరసింహ, కంచర్ల జానయ్య, చంద్రయ్య, శ్రీరాములు, సైతులు, ఎర్ర అరుణ, లింగమ్మ, నవనీత, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిన్న ఈరోజు రిలే నిరాహార దీక్షలు కలెక్టరేట్ ముందు జరుగుతూ ఉన్నాయి. ఈ దీక్షల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నికల ముందర కాంగ్రెస్ పార్టీ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ముఖ్యంగా వేతనాలు పెంచుతామని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేస్తామని, బీమా కల్పిస్తామని, ఆన్లైన్లో పేర్లు లేనటువంటి వాళ్ళని పేర్లు చేరుస్తామని ప్రధానమైనటువంటి డిమాండ్లు హామీ ఇచ్చింది. కానీ ఏ ఒక్క సమస్యను 2.5 సంవత్సరాలు అవుతున్న పరిష్కారం చేయలేదు. కాబట్టి ఈరోజు ఈ పోరాటం చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున రాబోయే కాలంలో నిరవధిక సమ్మెకు కూడా మేము సిద్ధమవుతామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఇవాళ నల్గొండ జిల్లాలో 869 పంచాయతీల్లో సుమారు 3,500 మంది వర్కర్స్ పనిచేస్తూ ఉన్నారు. అనేక మంది ఆన్లైన్లో పేర్లు, అక్కడక్కడ సర్పంచులు, కార్యదర్శులు, కార్మికులు తొలగిస్తూ ఉన్నారు. ఆదివారం సెలవు ఇవ్వట్లేరు, సబ్బులు, బట్టలు, చెప్పులు, నూనెని ఇవ్వట్లేదు. ఈ సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కారం చేయని ఎడల చలో హైదరాబాదు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నిర్వహించి సమ్మె నోటీస్ ఇచ్చి అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మెకు సిద్ధమయ్యేంత వరకు పోరాటం తీసుకుపోతాం. అప్పటి వరకు ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా కోరుతాం. తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 2వ రోజు నల్గొండ కలెక్టరేట్ ముందర దీక్షలు నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా గ్రామ పంచాయతీ కార్మికులకు మెడకు గుదిబండిలాగా ఉన్నటువంటి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి. ఈ మల్టీపర్పస్ విధానం వలన కార్మికులు అవగాహన లేని పనులు చేస్తూ అనేక మంది తమ కుటుంబాలని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వము ఎన్నికల ముందర 34 రోజులు సమ్మె చేస్తే శిబిరాలను సందర్శించి ఓడన్నా మెడ మీద తలకాయ ఉన్నోడు ఈ మల్టీపర్పస్ ఒక్క కార్మికుడు ఇన్ని రకాల పనులు ఎట్లా చేస్తాడని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి కార్మికులను గాలికి వదిలేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఈ ప్రజాపాలనలో కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనబడుతుంది. వెంటనే ఎన్నికల ముందర ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అట్లాగే ప్రతి కార్మికుడికి ఇప్పుడు 2వ పిఆర్సీ పెడతా ఉన్నది. 2వ పిఆర్సీలో గ్రామ పంచాయతీ కార్మికులను చేర్చాలి. అట్లాగే ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇస్తానని చెప్పేసి అందరికీ గ్రీన్ ఛానల్ ద్వారా మరి గ్రామ పంచాయతీ కార్మికులు ఏం పాపం చేసిరు, వాళ్ళకి ఎందుకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వట్లేరు? ఈ గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు రాకపోవడం వలన సర్పంచులు, కార్యదర్శులు వాళ్ళని అనేక రకాలుగా వేతనాలు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే గ్రామ పంచాయతీ కార్మికులకు గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలి.
కనీస వేతనం 26,000 అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఈరోజు నిన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల నిరాహార దీక్షలో భాగంగా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కారం చేసేంత వరకు మా ఉద్యమాలను ఇంకా కొనసాగిస్తామని తెలియజేస్తూ, మరి గతంలో ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి గారు తక్షణమే అమలు చేసి కార్మికులకు వారి సమస్యలను పరిష్కారం దిశలో చేయాలనే దాని మీద మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ